మహాగణుడును మహోన్నతుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆత్మీయ ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. కీర్తనలు 119, 143, 144 వచనములు. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఒక విశ్వాసి మాత్రమే దేవుని వాక్కు వల్ల తీవ్రమైన బాధ, ఆనందం రెండు ఏకకాలంలో అనుభవించగలడు. శ్రమలలో సైతము నిజమైన ఆనందమును అనుభవించగలిగే వారు దేవుని పిల్లలు మాత్రమే. అవును ప్రియ స్నేహితుడా, అగ్నిగుండంలో సైతం ఆహ్లాదకరంగా ఉండగలం. సెమ్ము బోనులో సైతం ప్రశాంతంగా ఉండగలం. ఇది ఎవరికి సాధ్యం అంటే అది దేవుని పిల్లలకు మాత్రమే సాధ్యం. దానికి గల కారణం ఏమిటి అంటే దేవుని వాక్యం మనలను ఆదరిస్తుంది, ప్రోత్సహిస్తుంది, విడిపిస్తుంది. నేనున్నా నీ తోడు అంటూ మనలను నడిపిస్తుంది. ఇట్లాంటి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి తెలివి లేదా గ్రహించగల సంయోచితమైన జ్ఞానము మనకు కావాలి. అటు తెలివి అనుగ్రహించమని ఈ ఒక్క కీర్తనలోనే 5 సార్లు దేవుని కీర్తనకారుడు ప్రాధేయపడుతున్నారు. నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. కీర్తనలు 119, 34. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నడుచుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. కీర్తనలు 119, 73. నేను నీ సేవకుడను, నీ శాసనమును గ్రహించినట్లు నాకు జ్ఞానము కలిగి చేయము. కీర్తనలు 119, 125. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చినగాక, నీ మాట చొప్పున నాకు వివేకమునిమ్ము. కీర్తనలు 119, 169 వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇట్లా ఒక్కసారైనా ప్రార్థించే అనుభవం మనకుందా? అందుకే కాబోలు దేవుని వాక్యంలోనున్న శక్తిని కొంచెమైనా మనము పొందుకోలేకపోతున్నాం. మన జీవితాంతము కూడా సమస్యల సుడిగుండాలలోనే తిరుగుతున్నాం. వద్దు, విరిగి నలిగిన హృదయముతో ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఆ దివ్య పరిశుద్ధ గ్రంథం యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుందాం. సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైన మరి యొక్క అమూల్యమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. నీ యొక్క వాక్య జ్ఞానాన్ని మేము పొందుకొని వాక్య ప్రకారంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ మీద ఆధారపడేలాగన, వాక్యానుసారమైనటువంటి జీవితము జీవించేలాగన సహాయం చేయండి. అదే రీతిగా బలహీనులను బలపరచండి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారి యొక్క అవసరతలు మీరు తీర్చండి. అదేవిధంగా హార్ట్ పేషెంట్స్ని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మా దేశ నాయకులను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీతి న్యాయములతో వారి పరిపాలించుటకు సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి, దూరదేశంలో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారి యొక్క అవసరతలు, అక్కరలు మీరు తీర్చండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి ప్రభు. నీ సన్నిధిని నీ బిడ్డలతో ఉంచి
వారికి కావలసిన నీ కృప, నీ జ్ఞానాన్ని సమృద్ధిగా అనుగ్రహించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు అనేకులు మేలు పొందులాగున మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.